హాయ్ అండి. అందరూ బాగుండాలని కోరుకుంటూ థంబ్‌నెయిల్ చూసారు కదా! ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో F1 స్టూడెంట్స్‌గా అమెరికాకి రావచ్చా? లేదా? ఈ విషయం గురించి క్లుప్తంగా మాట్లాడుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఈ వీడియో చూస్తుంటే గనక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు అసలు విషయం గురించి మాట్లాడుకుందాం. అమెరికాలో స్టూడెంట్స్ గురించి మనం చాలా వింటున్నాం ఈ మధ్య. డిపోర్టేషన్ అవుతున్నారని, ఇల్లీగల్‌గా ఏదైతే పార్ట్ టైమ్ జాబులు చేస్తున్నారో అవన్నీ మానేస్తున్నారని, ఫైనాన్షియల్‌గా కొంచెం స్ట్రగుల్ ఫేసింగ్‌లో ఉండారని, ఇలాంటి విషయాలన్నీ వింటున్నాము. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో అమెరికాకి F1 స్టూడెంట్స్‌గా రావడం ఎంతవరకు కరెక్ట్? ఒకవేళ రావాలి అనుకుంటే ఎలాంటి జాగ్రత్త తీసుకుంటే మంచిది? సో, ఇప్పుడే కాదండి. ఈ సంవత్సరమే కాదు. వచ్చే సంవత్సరం, వచ్చే సంవత్సరం ఎప్పుడైనా సరే F1 స్టూడెంట్స్‌గా అమెరికా రావడం అనేది బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే అమెరికాలో జాబ్ ఆపర్చునిటీస్ అనేవి చాలా ఎక్కువ. మనకి ఇండియా కంటే కూడా అమెరికాలో ఆపర్చునిటీస్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే ఓన్లీ సాఫ్ట్‌వేర్ సైడ్ అనే కాదండి. ఎనీ సెక్టార్ మీరు ఏ సెక్టార్ తీసుకున్న, ఆటోమొబైల్ తీసుకున్న, హెల్త్ కేర్ తీసుకున్న, సాఫ్ట్‌వేర్ తీసుకున్న, ఏ సెక్టార్‌లోనైనా సరే జాబ్ ఆపర్చునిటీసు కంపేర్ టు అదర్ కంట్రీస్ అమెరికాలో చాలా ఎక్కువ. అయితే ఎవరైతే F1 స్టూడెంట్స్‌గా రావాలి అనుకుంటున్నారో, వాళ్ళు ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది ఎడ్యుకేషన్ మీద. ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేస్తూ తర్వాత కెరియర్ బిల్డ్ చేసుకుందాం అమెరికాలో, సెటిల్ అవుదాము, మంచి లైఫ్ సెటిల్ చేసుకుందాము అనుకునే వాళ్ళకి మాత్రం ఎప్పుడైనా F1 స్టూడెంట్స్‌గా అమెరికాకి రావచ్చండి. అందులో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే ఒకవేళ F1 స్టూడెంట్స్‌గా ఇప్పుడు ఇలాంటివి వింటున్నాము. డిపోర్టేషన్ అని చెప్పి ఇలాంటివి వింటున్నాం. ఐస్ ఎక్కువగా రైడ్స్ చేస్తుంది. స్టూడెంట్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుందని. కానీ మనం ఆలోచించుకుంటే 1000లో ఒక్కళ్ళో లేకపోతే 500కి ఒకళ్ళో దొరికిన వాళ్ళని ఐస్ డిపోర్టేషన్ చేస్తుంది. అంతేగాని అమెరికాకొచ్చిన ప్రతి స్టూడెంటు ఏమి డిపోర్టేషన్‌కి గురవ్వలేదండి. లేకపోతే ప్రతి స్టూడెంట్ ఫైనాన్షియల్‌గా ఏమి స్ట్రగుల్ ఫేస్ చేయడం లేదు. బట్ అలాంటి సిట్యుయేషన్స్ అయితే కొంతమంది ఫేస్ చేస్తున్నారు. అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఒకవేళ డిపోర్టేషన్ లాంటివి జరిగితే గనక ఆహ్, జీవితంలో ఇంక అమెరికాకి రాలేరు. అదే విధంగా వేరే కంట్రీస్‌కి వెళ్ళే ఛాన్సెస్ గూడా తగ్గిపోతాయి. ఎందుకంటే ఇంటర్నేషనల్ వైడ్ డేటా ఎక్స్‌చేంజ్ అనేది ఉంటుంది. కాబట్టి ఇమిగ్రేషన్ డేటా అనేది ఎక్స్‌చేంజ్ ఉంటుంది. కాబట్టి వేరే కంట్రీస్‌కి వెళ్ళాలన్నా గూడా కొంచెం ఇబ్బంది పడాల్సొస్తుంది. అలా డిపోర్టేషన్‌కి గురవ్వకుండా లీగల్‌గా యూఎస్ రూల్స్ ప్రకారం F1 స్టూడెంట్స్ రూల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫాలో అవుతూ ఉంటే మాత్రం ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. కెరియర్ ఆపర్చునిటీస్ అయితే చాలా ఎక్కువుంటాయి అమెరికాలో. కాబట్టి ఎవ్వరైనా సరే F1 స్టూడెంట్స్‌గా అమెరికాకి హ్యాపీగా రావచ్చు. కాకపోతే మీరు ఒకవేళ ఇలాంటి సిట్యుయేషన్ జరిగేటప్పుడు, ఇలాంటి పరిస్థితుల్లో F1 స్టూడెంట్స్‌గా అమెరికాకి రావాలి అనుకుంటే కొన్ని జాగ్రత్తలైతే తప్పనిసరిగా తీసుకోవాలి. అందులో ఫస్ట్‌ది మీరు యూనివర్సిటీస్‌ని సెలెక్ట్ చేసుకునే విధానం. చాలామంది నేను విన్న దాని ప్రకారం చెప్తున్నానండి. చాలామంది త్రూ కన్సల్టెన్సీస్ ద్వారా యూనివర్సిటీస్‌కి అప్లై చేస్తుంటారు. అలా కాకుండా కన్సల్టెన్సీస్ ఏం చేస్తాయంటే వాళ్ళకి ఎక్కువ కమిషన్ ఇచ్చేవి హై రేంజ్ ట్యూషన్ ఫీస్ తీసుకునే యూనివర్సిటీస్‌ని సజెస్ట్ చేస్తాయి. అలా కాకుండా మీరు మీ ఓన్ రీసెర్చ్ చేసి దాని ద్వారా మీరు యూనివర్సిటీస్‌కి అప్లై చేసుకోవాలి. అలా యూనివర్సిటీస్‌కి అప్లై చేయాలి అనంటే, ఫస్ట్ కొన్ని వెబ్‌సైట్స్ ద్వారా మీరు ఆ యూనివర్సిటీస్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. లైక్ కాలేజ్‌బోర్డ్.కామ్ గానీ, యూఎస్‌న్యూస్.కామ్ గానీ, పీటర్సన్.కామ్ గానీ, ఇలాంటివి చాలా వెబ్‌సైట్స్ ఉన్నాయండి. యూనివర్సిటీస్ ట్యూషన్ ఫీస్ తెలుసుకోవచ్చు. యూనివర్సిటీకి రేటింగ్ ఎలా ఉంది? అందులో ఏమన్నా పార్ట్ టైమ్ జాబ్స్ దొరుకుతాయా? లేదా? లేదు అది యాక్సెప్టెన్సీ ఎలా ఉంది? క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ఏమన్నా ఉన్నాయా? ఇలా ప్రతి విషయం గురించి యూనివర్సిటీకి ఎంత రేటింగ్ ఉంది? సక్సెస్ రేషియో ఎలా ఉంది? ఇలా ప్రతి విషయాన్ని మీరు రీసెర్చ్ చేసుకోవచ్చు. చాలా వెబ్‌సైట్స్ ఉన్నాయి ఇలాంటివి. అంతేకాకుండా ఇప్పుడెవరండి అమెరికా అంటే తెలియని వాళ్ళు, లేకపోతే మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒక్కళ్ళైనా ఖచ్చితంగా ఉంటారు. అమెరికా ఏమి అంతరిక్షం గాదు గదండీ! ఎళ్ళకుండా ఉండడానికి. సో, ఎవరో ఒకళ్ళ ద్వారా మీరు మీకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ, లేదంటే మీ సీనియర్స్ గానీ, లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా గానీ, లేదంటే ఇలా సోషల్ వెబ్‌సైట్స్‌లో గానీ, మీరు క్లియర్‌గా చెక్ చేసుకోండి ఆ యూనివర్సిటీ గురించి. యూనివర్సిటీ ఫీజు 40,00,000, 50,00,000 సంవత్సరానికి, 2 సంవత్సరాలకి కట్టే యూనివర్సిటీస్ తక్కువ ఫీజు. $6,000, $8,000 అట్లా కట్టే
అంటే పర్ ఇయర్ అలా పే చేసే యూనివర్సిటీస్ మంచి యూనివర్సిటీస్ కూడా ఉన్నాయండి. గల్లీల్లో ఉండే యూనివర్సిటీస్ కాకుండా కొంచెం మీ అంతట మీరు ఓన్‌గా రీసెర్చ్ చేసుకొని మంచి యూనివర్సిటీస్‌ని సెలెక్ట్ చేసుకోండి. అందులోనూ మీరు కొంచెం రేటింగ్ ఎలా ఉంది, ప్లేస్‌మెంట్స్ ఏమన్నా ఉన్నాయనేది జాగ్రత్తగా చెక్ చేసుకొని ఆ తర్వాత అప్లై చేసుకుంటే బెటర్ అండి. ఏదో పిచ్చి యూనివర్సిటీస్ ఏది పడితే అది అప్లై చేయకుండా త్రూ కన్సల్టెన్సీస్ ద్వారా కాకుండా మీ ఓన్‌గా మీరు రీసెర్చ్ చేసుకోండి. రెండోది డాక్యుమెంటేషను. డాక్యుమెంటేషన్‌లో మీరు ఎలాంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ పెట్టొద్దండి. అది మీ ఎడ్యుకేషన్‌కి సంబంధించి కావచ్చు, మీకేమన్నా ఎక్స్‌పీరియన్స్ ఉంటే, జాబ్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే దాని గురించి కావచ్చు, లేదంటే మీ డీఎస్ 160 ఫార్మ్ గురించి కావచ్చు. డీఎస్ 160 ఫార్మ్ అయితే మీరెక్కడ కరెక్షన్స్ గానీ, లేదంటే తప్పులు గానీ ఎంటర్ చేయొద్దు. క్లియర్‌గా, నీట్‌గా ఒకసారి మొత్తం చెక్ చేసుకొని ఫిల్ చేయండి. సో, డీఎస్ 160 ఫార్మ్‌లో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం గానీ, ఇలాంటివి ఏమీ చేయమాకండి. ఎట్టి పరిస్థితుల్లో ఫేక్ డాక్యుమెంట్ అనేది పెట్టమాకండి. ఇప్పుడు ఒకవేళ మన టైం బావుండి కొంచెం గో త్రూ అయినా గూడా, తర్వాతైనా సరే మనం హెచ్-1బీకి ట్రాన్స్‌ఫర్ పెట్టుకునేటప్పుడు గానీ, ఎప్పుడైనా సరే దొరికిపోయే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత మన లైఫ్ అంతటితోటి ఆగిపోతుంది. కెరియర్. సో, డాక్యుమెంటేషన్ అనేది పక్కాగా ప్రిపేర్ చేసుకోండి. మీ ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ మీరు ఏదైతే లోన్‌లకి అప్లై చేస్తున్నారో, చాలామంది నేను విన్నదాని ప్రకారము లోన్‌లి కూడా ఫేక్ డాక్యుమెంట్స్ పెడుతున్నారని విన్నానండి. నాకు ఎగ్జాక్ట్‌గా తెలీదు. వినటం మాత్రమే చేశాను. సో, అలాంటివి మాత్రం ఎట్టి బస్సులో చేయమాకండి. అలా చేయకుండా డాక్యుమెంటేషన్ అనేది పక్కాగా ప్రాపర్‌గా చేసుకోండి. తర్వాతది మీరు వీసా ఇంటర్వ్యూకి, పోర్ట్ ఆఫ్ ఎంట్రీ ఈ 2 జాగ్రత్తగా ఉండాలండి. వీసా ఇంటర్వ్యూకెళ్ళేటప్పుడు మీరు చాలా అంటే చాలా మీ డాక్యుమెంట్స్ అన్నీ పక్కాగా పెట్టుకొని కాన్ఫిడెంట్‌గా మీరు వీసా ఇంటర్వ్యూ ఫేస్ చేయండి. బ్యాంక్ స్టేట్మెంట్స్ గానీ అన్నీ పక్కాగా తీసుకువెళ్ళండి. పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మీ ఫ్రెండ్స్‌తోటి గానీ, మీ సీనియర్స్‌తోటి గానీ ఎవరితోటైనా సరే పార్ట్ టైమ్ జాబ్స్ గురించి అంటే అమెరికాలో ఏదైతే ఎఫ్-1 స్టూడెంట్స్ చేయకూడదో ఆ విషయాల గురించి ఎట్టి పరిస్థితుల్లో డిస్కస్ చేయబాకండి. త్రూ వాట్సాప్ కావచ్చు, లేకపోతే మెసేజెస్ కావచ్చు, ఈమెయిల్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మీరు అలాంటి విషయాల గురించి అస్సలు డిస్కస్ చేయొద్దు. అదేవిధంగా ఇది కూడా నేను చాలా వరకు విన్నానండి. మనం బ్యాంక్ లోన్‌లకి అప్లై చేసి, ఆ లోన్ తర్వాత క్లోజ్ చేయడము ఇక్కడికొచ్చే ముందు, లేకపోతే లోన్‌లో సారీ వీసా ఇంటర్వ్యూకెళ్ళేటప్పుడు మీరెలా సర్వైవ్ అవుతారనే దానికి అమెరికాలో మీ అకౌంట్‌లో కొంత అమౌంట్ చూపించడం సరిపోయినంత అమౌంటు, ఆ తర్వాత అవి డ్రా చేసుకోవడము, అలాంటివి చేయొద్దు. ఎందుకంటే పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఇప్పుడు బ్యాంక్ స్టేట్మెంట్స్ గూడా క్లియర్‌గా అడుగుతున్నారు, చెక్ చేస్తున్నారు. సో, మీ అకౌంట్‌లో సరిపోయినంత మనీ లేదు అనంటే మీరిక్కడ ఏదో ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తారనే డౌట్ అయితే ఖచ్చితంగా వాళ్ళకొస్తది. అలాంటివి మాత్రం చేయొద్దు. కాబట్టి మీ అకౌంట్‌లో అమౌంటు, మీ లోన్ అమౌంట్ గానీ, మీరేదైతే వీసా ఇంటర్వ్యూలో చూపిచ్చారో ఆ అమౌంట్ అలాగే క్యారీ చేయండి అకౌంట్‌లో. అంతే తప్ప అది క్లోజ్ చేయడము, లేకపోతే ఆ అమౌంట్ తీసేయడము ఇట్లాంటియి అస్సలు చేయొద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్ట్ టైమ్ జాబుల గురించి, ఇల్లీగల్ జాబుల గురించి అస్సలు డిస్కస్ చేయొద్దు ఎవ్వరితోటి మీరొచ్చేటప్పుడు. ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీరు అమెరికా వచ్చిన తర్వాత హెల్త్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి అమెరికాలో. ఏ చిన్నది జరిగినా మనకంతా బానే ఉంటుందండి. మన బాడీ అంతా బానే ఉంటుంది. మనకి ఏ రోగాలు, రొస్టులు ఉండవు. కానీ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఏదన్నా చిన్న ఇష్యూ వచ్చినా గూడా అమెరికాలో హెల్త్ కేర్ అంటే మనం ఇండియాలో ఉన్న ఆస్తులన్నీ అమ్ముకున్నా గూడా ఒక పూటకి చాలవిక్కడ. కాబట్టి మీరు స్టూడెంట్ హెల్త్ కేర్ ఇన్సూరెన్స్ ఉంటుంది. అది తీసుకోండి. అది తక్కువ ఈఎంఐయే పడుతుంది. అయితే ఈ హెల్త్ కేర్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు కూడా ఈఎంఐ తక్కువ పడుతుంది గదా! అని చెప్పి ఏది పడితే అది తీసుకోబాకండి. అది మీరు ఇండియాలో ఉన్నప్పుడే ఎంక్వైరీ జేసుకోండి. ఎందుకనంటే ఒకవేళ ఏదైనా ఇష్యూ వచ్చి మనం హాస్పిటల్‌కి వెళ్ళాల్సి వస్తే మీరు తక్కువ ఈఎంఐ పడుతుంది గదా! అని ఏది పడితే అది తీసుకున్నారనుకోండి. అక్కడికి వెళ్ళిన తర్వాత కోపే అంటే మనం క్యాష్ కట్టాల్సొచ్చిద్ది కొంత పర్సెంటేజ్. అది చాలా ఎక్కువ కట్టాల్సొస్తది. మీరేది పడితే అది తీసుకుంటే. కాబట్టి కోపే లేకుండా ఉండే హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉంటుందో ఒక $10, $20 ఎక్స్‌ట్రా అయినా సరే అలాంటివి తీసుకోండి. అలాంటివి తీసుకుంటే చాలా అంటే చాలా సేఫ్ సైడ్ ఉంటారు. రెండోది ఇంకొకటి మీకు తెలియాల్సిందేంటంటే డ్రైవింగ్. అమెరికాలో వచ్చిన అందరూ ఎఫ్-1 స్టూడెంట్స్ ఎవరైనా సరే మాక్సిమం డ్రైవింగ్ నేర్చుకుంటారు. కానీ నేర్చుకున్నాక డ్రంక్ అండ్ డ్రైవ్‌లో గానీ, హిట్ అండ్ రన్ కేసుల్లో గానీ ఎవ్వరైనా సరే మనమందరం నాన్ ఇమిగ్రెంట్స్‌మండి.
నాన్ ఇమిగ్రెంట్స్ ఎవరైనా దొరికారంటే డైరెక్ట్ డిపోర్టేషన్, ఇంకా వేరే ఆలోచనే లేకుండా డైరెక్ట్ డిపోర్టేషన్ చేసేస్తారు. కాబట్టి డ్రైవింగ్‌లో విషయంలో మాత్రం నైట్ టైమ్ డ్రైవింగ్ చేయకుండా ఉండటం చాలా అంటే చాలా సేఫు. మీరు చాలా విషయాలు వినే ఉంటారు. నైట్ టైమ్ ఎంత దారుణంగా ఉంటుందో అమెరికాలో. కాబట్టి నైట్ టైము డ్రైవింగ్ చేయడం గానీ, లేదంటే డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరకడం గానీ, లేదంటే ఫాస్ట్ డ్రైవింగ్ గానీ ఇలాంటివి ఏమీ చేయబాకండి. ఈ విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్‌దొచ్చేసి మీరు నెట్వర్క్ బిల్డ్ చేసుకోవడం. అమెరికాలో మీరు వచ్చిన తర్వాత మీరు అంటే మీ సీనియర్స్ తోటి కావచ్చు, మీ ప్రొఫెసర్స్ తోటి కావచ్చు, లేదంటే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయినా, మీ ఫ్రెండ్స్ అయినా, మీ రూమ్‌మేట్స్ అయినా సరే ఎవరైనా జాబ్ చేస్తుంటే గనక వాళ్ళతో ర్యాపో మెయింటైన్ చేయండి. అంటే విషయాలు తెలుసుకోండి. వాళ్ళ దగ్గర ఏదన్నా నేర్చుకోవాల్సొస్తే నేర్చుకోండి. మంచి విషయాలు ఏవి పడతాయి కాదండి. మంచి విషయాలు నేర్చుకోండి. ఎందుకంటే అమెరికాలో జాబ్ అనేది ఎక్కువగా అంటే ఇంటర్నల్ రిఫరెన్స్ అనేది ఎక్కువగా ప్రిఫర్ చేస్తారండి. మనకి ఇండియాలో మాదిరిగా కాదు. అమెరికాలో ఇంటర్నల్ రిఫరెన్స్‌కి చాలా అంటే చాలా వాల్యూ ఉంటుంది. మనల్ని ఎవరైనా ఒక ప్రాజెక్ట్‌లో వర్క్ చేసేవాళ్ళు రిఫర్ చేస్తే ఆ ప్రాజెక్ట్‌కి మాక్సిమం టైము మనకి రిక్రూట్ చేసేసుకుంటారు వాళ్ళు. కాబట్టి అలా నెట్వర్క్ అయితే క్లియర్‌గా బిల్డ్ చేసుకోండి. ఇక్కడికొచ్చిన తర్వాత ముఖ్యంగా ఆల్రెడీ జాబ్ చేసే వాళ్ళతోటి మీరు ఆ నెట్వర్క్ అనేది బిల్డ్ చేసుకుంటా ఉంటే వాళ్ళ కంపెనీలో ఏదన్నా పొజిషన్స్ పడ్డప్పుడు వాళ్ళు మిమ్మల్ని రిఫర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. తద్వారా మీకు ఈజీ అయిపోతుందనమాట జాబ్ తెచ్చుకోవడము. లాస్ట్ సారీ పార్ట్ టైమ్ జాబ్స్. ఇదే అసలు పెద్ద సమస్య అండి. చాలా పెద్ద సమస్య. ఎందుకంటే మన వాళ్ళు ఆన్ క్యాంపస్‌లో కాకుండా ఆఫ్ క్యాంపస్‌లో చేయడమే డిపోర్టేషన్‌లు ఇవన్నీ మనం వింటున్న విషయాలన్నీ. కాబట్టి పార్ట్ టైమ్ జాబ్స్ చేయాలి అనుకుంటే గనక ఎంతవరకు పాసిబుల్ ఉందో అంతవరకే చేయండి. బయటకొచ్చి అనవసరంగా కెరియర్‌నంతా పాడు చేసుకోబాకండి. ఆన్ క్యాంపస్‌లో ఏదన్నా ఎన్ని గంటలండి, రోజుకి 3 గంటలు దొరికితే 3 గంటలే చేయండి. అడ్జస్ట్ అవ్వండి. ఒక 1 ½ ఇయర్, 2 ఇయర్సే కదా! కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సో, లేదంటే గనక మీరు ప్రొఫెసర్స్ తోటి ర్యాపో మెయింటైన్ చేస్తూ అక్కడ రీసెర్చ్ ఉంటుందండి. చాలా యూనివర్సిటీల్లో రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. దానికి ప్రొఫెసర్ అనేవాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళకి హెల్ప్ కింద జాయిన్ అయితే గనక మీకు స్కాలర్‌షిప్స్ గూడా వచ్చే ఛాన్స్ ఉంది. స్కాలర్‌షిప్స్ వస్తాయి. అదేవిధంగా మీకు ఇంటర్నల్ పార్ట్ టైమ్ జాబ్ లాగా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా అది మీకు కెరియర్‌కి పెద్ద ప్లస్ అవుతుంది. అలాంటి వాటిలో ఇన్వాల్వ్ అయితే మాత్రం అమెరికన్ కంపెనీస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాయి. సో, మీకు కెరియర్‌కి మంచి ప్లస్ అవుతుంది. అలా ఇంటర్నల్ జాబ్స్, ఆన్ క్యాంపస్ జాబ్స్ చూసుకోవడానికే ట్రై చేయండి. ఆఫ్ క్యాంపస్ అస్సలు ప్రిఫర్ చేయొద్దు ఎట్టి పరిస్థితుల్లో గూడా. అది 2 గంటలైతే 2 గంటలు, 3 గంటలైతే 3 గంటలు. ఎన్నాళ్ళు దొరికితే అన్నాళ్ళు. కాకపోతే వచ్చిన డబ్బులు అప్పటికప్పుడు ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టుకోకుండా సేవ్ చేసుకోండి. నెక్స్ట్‌దొచ్చేసి ఫైనాన్షియల్ సపోర్ట్ అండి. ఈ ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది చాలా అవసరం ఇక్కడ. మీరు వచ్చి రాంగానే చాలామంది మేము వింటుందేందంటే, చాలామంది రాగానే ముందు ఆ లోన్ క్లియర్ చేయాలా, యూనివర్సిటీస్‌కెళ్లరు, క్లాసులు అటెండ్ అవ్వరు. ఆ యూనివర్సిటీస్‌కి రూల్స్ ఉంటాయి. వారానికి ఇన్ని క్లాసులు రావాలనో, లేకపోతే నెలకి ఇన్ని రోజులు రావాలనో, అయి నెగ్లెక్ట్ చేస్తారు. ఇష్టారాజ్యంగా చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల పార్ట్ టైమ్ జాబులు చేసుకుంటూ ఆ లోన్ అయితే క్లియర్ అవుతుందండి. ఆ లోన్ క్లియర్ అయినాక మళ్ళీ ఇంకో జాబ్ అయితే రాదు. ఎందుకంటే ఇక్కడ ప్రిపేర్ అయితాయి కదా! అక్కడ జాబ్ రావడానికి. సో, మళ్ళీ ఇంకో కోర్స్ జాయిన్ అవుతారు. మళ్ళీ సేమ్ పార్ట్ టైమ్ జాబ్ చేసుకుంటూ మళ్ళీ ఆ లోన్ క్లియర్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటారు. అంతే తప్ప కెరియర్ మీద ఫోకస్ అనేది చాలా వరకు తగ్గిపోయిద్ది. వన్స్ మీరు పార్ట్ టైమ్ జాబులకి బాగా మైండ్ అలవాటు పడింది అనంటే కెరియర్ మీద ఫోకస్ జీరో అయిపోతుంది. మీరు నిజంగా ఫోకస్డ్‌గా అమెరికాలో చదువుకొని నేనక్కడే మంచి జాబ్ చెయ్యాలి, మంచిగా సెటిల్ అవ్వాలి అనుకుంటే గనక ముందు స్టడీస్ మీద ఫోకస్ చేయాలి. కాబట్టి ఎవరైతే ఇక్కడికొస్తున్నారో F1 స్టూడెంట్స్‌గా మీకు ఎంతవరకు వీలైతే అంతవరకు ఆన్ క్యాంపస్ జాబులు చేసి ఎర్న్ చేసుకోవడానికి, అది సేవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆ తర్వాత పేరెంట్స్ గూడా ఒకవేళ ఒక నెల రోజులు ఏమి దొరకలేదు జాబు, అట్‌లీస్ట్ అయన్నీ ప్లాన్ చేసుకొని అడ్జస్ట్ చేయడానికి ట్రై చేయండి. అడ్జస్ట్ చేస్తే అట్‌లీస్ట్ వాళ్ళకి కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ మీ దగ్గర నుంచి వస్తది కొన్నాళ్ళ వరకు. సో, వాళ్ళు స్టడీస్ మీద కాన్సంట్రేషన్ చేస్తారు. సో, ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది లేదు, మీకెవరైనా ఫ్రెండ్స్ గానీ, లేదంటే మీ సీనియర్స్ గానీ, లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ గానీ ఆల్రెడీ యూఎస్‌లో ఉంటే
వాళ్ళ దగ్గర నుంచి కొంచెం అప్పు తీసుకొని కొన్నాళ్ళు సర్వైవ్ అవ్వడానికి, ఎప్పుడైతే ఇబ్బంది ఉందో అప్పుడు సర్వైవ్ అవ్వడానికి యూజ్ చేసుకోండి, లిమిటెడ్ అమౌంట్ తీసుకొని. అట్లాగని థౌజండ్స్ ఆఫ్ డాలర్స్ అంటే ఎవరు ఇవ్వరు. లిమిటెడ్ అమౌంట్ తీసుకొని కొంచెం సర్వైవ్ అవ్వడానికి ట్రై చేసుకోండి. లాస్ట్ అండ్ ఫైనల్ అండి, ఈ మధ్య మేము ఎక్కువగా వింటుంది, ఐస్ వాళ్ళకి కంప్లైంట్ చేస్తుంది, మనకి ఫ్రెండ్స్ మన రూమ్మేట్సే అవుతున్నారు, చాలా స్కాములు జరుగుతున్నాయి అమెరికాలో. స్టూడెంట్స్ కొంతమంది అండి, అందరు కాదు, అందరినని నేను అసలు ఎప్పుడు చెప్పను, ఎవరో కొంతమంది ఉంటారు కదండి, 10 మందిలో ఒకళ్ళో ఇద్దరో ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళు స్కాములు చేయడం కానీ, లేకపోతే కుళ్ళుతోటో దేనితోటో, అయ్యో నేను చేయట్లేదు కదా వీడెందుకు చేయాలని ఐదుతోటి కానీ ఐస్ వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వడం కానీ, లేకపోతే ఇట్లాంటివన్నీ చేస్తున్నారండి, మోసం చేయడం కానీ ఇట్లాంటివన్నీ చేస్తున్నారు, ఎస్పెషల్లీ మనీ విషయంలో. సో అలాంటి వాటికి గురి కాకుండా చూసుకోండి. మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ, పర్సనల్ ఇష్యూస్ కానీ ఎవ్వరికి షేర్ చేయబాకండి, పొర్రపాటును కూడా షేర్ చేయబాకండి, అది అస్సలు కరెక్ట్ కాదు. గుడ్డిగా ఎవరిని నమ్మొద్దు. F1 స్టూడెంట్స్ ఎవరైతే ఇక్కడికి వస్తున్నారో వాళ్ళు ఎవరైనా సరే గుడ్డిగా ఎవరిని నమ్మబాకండి. నమ్మకుండా కొంతవరకు ఎంతవరకు నమ్మాలో అంతవరకు నమ్మి, ఎంతవరకు షేర్ చేయాలో ఇన్ఫర్మేషన్ అంతవరకే షేర్ చేయండి. చాలా అంటే చాలా ఇష్యూస్ రైజ్ అవుతున్నాయి ఈ ఐస్ రైడ్స్ వల్ల. అందరూ జాబులు మానేసేసి ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతా, రూమ్లో నలుగురు ఉంటుంటే $1 కోసం కూడా కుట్టుకుంటున్నారు ఇప్పుడు. ఎందుకంటే ఆ $1 నేను ఎందుకు ఎక్కువ ఇవ్వాలంటే నేను ఎందుకు ఎక్కువ ఇవ్వాలి, నేను ఎందుకు ఇవ్వాలని ఇవి కూడా $1 దగ్గర కూడా గొడవలు పడే సిచ్యువేషన్స్ ఉన్నాయి ప్రజెంట్. సో అలాంటివన్నీ మీరు అవాయిడ్ చేయాలంటే జాగ్రత్తగా ముందుగా ప్లానింగ్ చేసుకోండి. యూనివర్సిటీస్కి వచ్చే ముందు మీరు మీ యూనివర్సిటీ అలౌ చేస్తే కొంచెం ఎర్లీగా రావడానికి ట్రై చేయండి. ఎర్లీగా వస్తే ఏమవుతుందంటే ఆ ముందు బ్యాచ్ వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళ ప్లేస్లో మీకు ఇంటర్నల్గా ఆన్ క్యాంపస్లో ఏవైనా పార్ట్ టైం జాబ్ దొరికే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి కొంచెం ఎర్లీగా రావడానికి మీ యూనివర్సిటీ పర్మిషన్ ఇస్తే ఎర్లీగా రావడానికి ప్రయత్నించండి. దానివల్ల మీకే యూజ్ అవుతుంది, ఆన్ క్యాంపస్ పార్ట్ టైం జాబులు దొరికే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఇలా మీరు ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే కనుక ఖచ్చితంగా సక్సెస్ అవుతారండి, 100%. F1 స్టూడెంట్స్ ఎవరైనా ఎప్పుడైనా రావచ్చు, అది ఏం ప్రాబ్లం లేదు, హ్యాపీగా కెరియర్ బిల్డ్ చేసుకోవచ్చు. కానీ మీరు లీగల్గా, ప్రతిదీ లీగల్గా ఉండాలి, ప్రతిదీ పక్కాగా లీగల్గా ఉంటేనే మీరు ఇక్కడ సర్వైవ్ అవ్వగలుగుతారు. లేకపోతే ఎప్పుడు ఎలాంటి బాంబు వచ్చి పైన పడితే ఎవరికి తెలియదు. లీగల్గా ఉంటే పర్ఫెక్ట్గా మీ కెరియర్ బిల్డ్ అయితే చేసుకోవచ్చు అమెరికాలో. సో F1 స్టూడెంట్స్ ఎవరైనా సరే ఎప్పుడైనా సరే అమెరికాకి హ్యాపీగా రావచ్చండి. ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఇట్లా డిపోర్టేషన్కో ఇంకో ప్రాబ్లమో ఫేస్ చేస్తున్నారు కాబట్టి మీరు రాకూడదు అనుకోబాకండి. హ్యాపీగా రావచ్చు, లీగల్గా ఉండొచ్చు, మీరు సక్సెస్ అవ్వచ్చు. ఇదండి F1 స్టూడెంట్స్ అమెరికాకి రావచ్చా లేదా అనే విషయం గురించి నా ఒపీనియన్. ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.